నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ నువ్వుల లడ్డు, దీన్ని చిమ్మిరి అని కూడా అంటారు, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 600 గ్రాముల నువ్వులు అంటే 4 కప్పులు తీసుకోవాలి. ఇవి మనకి వైట్, బ్లాక్, అలాగే లైట్ బ్రౌన్ కలర్లో కూడా దొరుకుతాయి. ఏవి ఇష్టమైతే అవి యూస్ చేసుకోవచ్చు. ఇలా లోతుగా ఉన్న ఒక పాత్రలోకి తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే చిటపట్లాడుతూ స్టవ్ అంతా పడిపోతాయి. మనకి వేగాయి ఇవి అనే దానికి టెస్టింగ్ కోసం ఇలా కొద్దిగా తీసుకొని నలిపి చూసుకుంటే మనకి పొట్టు వచ్చేస్తుంది. అదే మనకి వేగినట్లు గుర్తు. వీటిని బాగా చల్లార్చుకోవాలి. ఏమాత్రం వేడి ఉన్నా మనం మిక్సీ పట్టేటప్పుడు ఉండలు కట్టేస్తుంది. బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని లైట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ కోర్స్గా చేయొద్దు. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాచెస్గా గ్రైండ్ చేసాం కదా, ఒకదానితోటి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. 600 గ్రాముల నువ్వులకి 500 గ్రాముల బెల్లం సరిపోతుంది. కొద్దిగా స్వీట్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 50 గ్రాములు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఈ బెల్లం కూడా ఒకసారి మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు ఈ నువ్వుల పొడి బెల్లం ఒకదానితో ఒకటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పీరియడ్ స్టార్ట్ అయిన ఆడపిల్లలకి, అలాగే డెలివరీ అయిన ఆడవాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు రోజు ఒక నువ్వులు తింటూ ఉంటే వాళ్ళకి ఐరన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది మంచి ఐరన్ కంటెంట్ అన్నమాట. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు కట్టేసుకుంటే నువ్వుల ఉండలను లేదా చిమ్మిరి ఈ విధంగా రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.